వికారం ఉంటే మన సొంతం పోయిందే. మనకు కావాల్సిందే లకారం అమ్మ. నా మాట వినవే, అన్న తల్లికి చెప్తున్నా, నా మాట వినవే. ఎందుకే అంత ఉలిక్కి పడ్డావు? ఏం జరిగింది ఇప్పుడు? అంటే ఏం జరగలేదు, మీరేం ఆలోచించాల్సిన లైట్ ఏమన్నా ఆర్పేవా? లేదు బాబు. ఆ లైటింగ్ కుర్రాడు ఎవడో 3 లైట్లు ఆపాడు. 3 లైట్లు ఆపాడు. తేడా పడింది, తేడా జరిగింది. అదే ఆ విషయం అమ్మాయి చెప్తాను నేను. అమ్మ ఎందుకే నువ్వు బాధపడతావు? వాడు నిన్నేం చేస్తాడు? వీళ్ళు అయ్యాక నేను చేయలేదు, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? అన్న తల్లి చెప్తున్నా. మంచి పేరు ఉందన్నమాట. అమ్మాయికి తెలియదు కదా విషయం. అమ్మాయికి విషయం తెలియదు కానీ నేను ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కో, నీకు ఇబ్బంది పడదు. మైదుగురు మండలం మొత్తం అడుక్కో, నీకు ఇబ్బంది. అయ్యో అడుక్కోడు ఏంటి బాబు, అడుగుతాను అన్నా. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు వారం. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామని. మన కార్యం ఉంటలేదు, మై చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్డానం పెట్టుకున్నాము అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలేదు అమ్మ కడుపులు కూడా 14 కేజీలు వడ్డానం. పిలిపించమ్మాయిని, అంత ఉత్తేవారమేనే. వాంతి వచ్చిన ప్రాంతి లాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా, నా మాట. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ ఇది ఇంకా పెద్ద మూట అంట. పడిపోతావా? ఎవరు మూట వాళ్ళది? యావండోయ్ సుబ్బారావు గారు, అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాదు కదలపరేవండి. ఇంకేం కదలేదు, ఇంజన చల్లబడింది. కరెంట్ తగిలినంత పని అయిందండి ఎవరు
ఏమండి లోపల ఏందన్నా చప్పుడు ఎక్కడ లోపల ఏందా చప్పుడు లో నేను చూపిస్తాను అమ్ము అనవసరంగా అడుగు పెట్టాం లోపల ఏందన్నా చప్పుడు లోపల లోపల మీ రంగనాయకు వచ్చిందే దాన్ని ఇంకా ముందు కలిగి నా నోటుకు వచ్చి ఉంటుంది బాగా నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులో మాట ఎటు బావాలి ఇంతకీ ఇటు ఎటు అటు ఇటు చాలా ఊరుకోండి అది మీ రంగనాయకు కాదులేండి మా చెల్లెలు చిత్ర ఎవరు మన చిత్ర మీరు వస్తున్నారని తెలిసి ఏందండి ఇంత సౌండ్ వచ్చిందండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందట అదేమో చిన్నపిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి పాడు ముందు గిన్నె పగల కొట్టుకుంది